హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు అయితే తలకాయ కూర ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా రుచిగా, చాలా బాగుంటుందండి. మటన్ కర్రీ, మటన్తో చేసినది ఏదైనా సరే తింటే చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తలకాయ కూర తిన్నా, కాళ్ళకూర తిన్నా కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. హాఫ్ కేజీ తీసుకున్న తర్వాత అవి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని, తర్వాత తగినంత అల్లం పేస్టు, తగినంత కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. చాలామంది ఫ్రై చేయడానికి నూనెలో చాలా సేపు వేగనిస్తారండి. అలా వేగనీయొద్దు, చేదవుతుందండి కూర. అప్పటికప్పుడే మనము ఫ్రై చేయకుండా, అసలు ఇది చేయకుండానే మనము వెంటనే వాటర్ పోసేసుకొని కుక్కర్లో ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు రావాలండి. ఇలా మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని, ఒక పచ్చిమిర్చి, 2 ఆనియన్ తీసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి. తొందరగా ఆనియన్స్ వేగిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయాక మనం ముందుగానే, ఇలా మగ్గుతున్నప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మటన్ పాయ అది అండి, మటన్ తలకాయ కూర ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఇలా ఒకసారి చుట్టూ కలుపుకొని కొంచెం వాటర్ పోసేసుకోవాలండి. తగినంత వాటర్ పోసుకొని ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు రావాలండి. ఒక 9 విజిల్స్ రావాలండి. అప్పుడే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టు. చూసారు కదండి. ఇలా చాలాసేపు ఉడకనిస్తే చేదు వస్తుందండి. ఇలా చేయొద్దు. మనము వెంటనే వాటర్ పోసేసుకొని ఒక 9 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. టేస్టీ మటన్ తలకాయ కర్రీ అండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలా ఇప్పుడు మనం వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత వేసుకొని 9 విజిల్స్ రావాలండి. వాటర్ అయితే కొంచెమే పోసేసుకోవాలి. ఇలా అండి. తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే.